మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అలాంటి గీతా ఆర్ట్స్ ఎందుకు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఎందుకంటే మీ నెక్స్ట్ తరం జూనియర్స్ అందరూ యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. అరవింద్ గారు ఎక్కువగా ప్రజెన్స్లోనే ఉంటున్నారు. రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, బట్ రిస్క్ తీసుకోవడానికి ఇప్పటికి అరవింద్ గారు భయపడుతున్నారంటే మీరు రిస్క్ని నిర్వచించండి సార్. అది మీరు నిర్వచిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇది రిస్క్ కింద ఫీల్ అవుతున్నాను. మీరు ఫైనాన్షియల్గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్గా ఫీల్ అవుతాను. ఫైనాన్షియల్గా అనుకుంటే మీరు ఫైనాన్షియల్గా కాకుండా రిస్క్ తీసుకోమని ఇంకేదైనా చెప్తున్నారు. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ రిస్క్, ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇట్స్ అ రిస్క్. రిస్క్ గ్యారంటీలతోటి ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీతో ఏది తీసుకురాలేమండి. ఎవ్రీ ఫిలిం వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దడ ఉంటుందండి ఎవరికైనా. సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది. అంటే మీరు స్ట్రైట్గా 400, 500, 600 కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా తీయటం లేదు అనే ప్రశ్న ఉంటే అది స్ట్రైట్గా అడగండి. సరే చెప్పండి సార్, అలాగే చెప్పండి. మళ్ళీ మీకు కాదు ఇంకోళ్ళకి ఇద్దాం. లేదు చెప్పండి, చెప్పే కదా వేరే వాళ్ళకి ఇస్తా బైక్. అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి, తీసి రెమ్యునరేషన్ ఇవ్వాలి, అది ఇంటికే వస్తుంది. బయట వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది. నాది నేను ఇచ్చుకోవడం కన్నా బయట వాళ్ళు తీసుకుని బయట వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. అరవింద్ గారు, మీరు ప్రమోషన్లో ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు. కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము. ఈ ప్రమోషన్స్లో ఎక్కడా కూడా మీ డ్యాన్స్ చూడలేకపోయాం మేము. రష్మిక ఉంటే చేసేవాడిని. అయితే మీ బ్యానర్లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైనోడు 2 అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది. సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నానని చెప్పి, బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతా ఆర్ట్స్లోనే జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ సినిమా అంటూ తీస్తే గీతా ఆర్ట్స్లోనే జరిగే అవకాశం ఉందండి. రాహుల్ గారు సార్, రాహుల్ గారు బేసిక్గా ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినప్పుడు రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ అనేది వస్తుంది డైరెక్టర్ కానీ మేకర్స్ కానీ. లైక్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు కొంతమంది చూశారు, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు, ఏదో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశాడు, చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుందని. సో అప్రిషియేషన్ వస్తుంది, రిలీజ్కి ముందే మీకు వచ్చేసింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఆ పాయింట్ గురించి? ఇదంతా ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంతమంది మాట్లాడడం, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవడం. అంతే నిజంగా. అంటే ఒకటేనండి, మా ప్రొడ్యూసర్సు అది ఫస్ట్ డేనో సెకండ్ డేనో థర్డ్ డేనో ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేసి ప్రాఫిట్లో ఉన్నామని చెప్పేంత వరకు టెన్షన్ అయితే పోదండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్కి డబ్బులు తిరిగి రావాలి. సో అప్పటి వరకు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. అండ్ అంతకన్నా జనాల దాకా ఇంకా వెళ్ళలేదు కదా. సో జనాల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుందండి.